హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరిగిన అవకతవకలపై సిఐడి విచారణ కొనసాగుతోంది. నేటితో నిందితుల కస్టడీ ముగియనుంది. దీంతో నిందితులను మరింత లోతుగా ప్రశ్నించేందుకు సిఐడి అధికారులు సిద్ధమయ్యారు. జగన్మోహన్ రావును సిఐడి అధికారులు మరింత లోతుగా ప్రశ్నించనున్నారు. హెచ్సిఏ అధ్యక్షులు జగన్మోహన్ రావు, ట్రెజర్ శ్రీనివాసరావు, సిఇఓ సునీల్ కంటేళ్లను 6 రోజులుగా విచారిస్తున్నారు. గౌలిపుర క్రికెట్ క్లబ్ పేరుతో శ్రీచక్ర క్రికెట్ క్లబ్గా మార్చడంతో పాటు గౌలిపుర క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు కృష్ణా యాదవ్ సంతకం ఫోర్జరీపై జగన్మోహన్ రావును సిఐడి అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత, ఆమె భర్త రాజేందర్ యాదవ్ను కూడా రెడ్ హిల్స్లోని సిఐడి ఆఫీసులో విచారించారు. సంతకాల ఫోర్జరీ చేసేందుకు ఎవరు ప్రలోభ పెట్టారనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరిగిన అవకతవకలపై సిఐడి విచారణ కొనసాగింది. నేటితో నిందితుల కస్టడీ ముగియనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ ద్వారా అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ గంగోత్రి, హెచ్ఏ వివాదంపై మొత్తం 6 రోజుల పాటు నిందితులని కస్టడీకి ఇచ్చింది మల్కాజిగిరి కోర్టు. అయితే తెల్లపల్లి జైలు నుంచి నిందితులను 6 రోజుల పాటు సిఐడి పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించారు. ఈ రోజు తోటి విచారణ అనేది ముగుస్తుంది. మొత్తం ఈ హెచ్ఏలో అక్రమాలు జరిగాయి, అదేవిధంగా సంతకాన్ని ఫోర్జరీ చేశారు, తమకు నచ్చిన వారికి కాంట్రాక్ట్ ఇస్తున్నారు, అదేవిధంగా ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ను బ్లాక్మెయిల్ చేశారు. ఈ అభియోగాల మీద సిఐడి పోలీసులు ఈ విచారణ కొనసాగించారు. ఈ రోజు తోటి విచారణ ముగుస్తుంది. ముఖ్యంగా హెచ్ఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు, సెక్రటరీ దేవరాజ్, సిఇఓ, ట్రెజరీ, ఇలా మొత్తం 5 నిందితులను సిఐడి పోలీసులు నిన్నటి వరకు కూడా విచారించారు. ఈ రోజు కూడా విచారణ కొనసాగుతుంది. ఒకవేళ ఇంకా విచారణ చేయాల్సిన అవసరం ఉంటే మరోసారి మల్కాజ్గిరి కోర్టులో సిఐడి అధికారులు పిటిషన్ దాఖలు చేసి మరికొన్ని రోజుల పాటు కూడా విచారణ కావాలనే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికైతే ఈ రోజు తోటి విచారణ అనేది ముగుస్తుంది. ఈ విచారణ ముగిసిన తర్వాత సిఐడి కానీ అదేవిధంగా సిఐడి ఎలాంటి రిపోర్ట్ ఇస్తుందనే దాని మీద కూడా ఒక ఆసక్తి నెలకొంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వివాదం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికైతే ఈ రోజు తోటి ఈ సిఐడి వివాదంపై సిఐడి విచారణ ముగుస్తుంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ విశాల్.